ప్రభునందు ప్రియులారా, మరి నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. దేవాది దేవునికి వందనాలు. చూడండి, నాతో పాటు కూడా మీరు అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 1 సమూయేలు 12వ అధ్యాయము 24వ వచనం మాత్రమే చదువుకుందాము. అందరూ కూడా శ్రద్ధగా మీ బైబిల్ తెరిచి చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభువా నిన్ను స్తుతిస్తూ నీ ఘనపరుస్తూ ఉన్నాము నాయన. అయా నీకు వందనాలు. ఈ యొక్క 2023 సంవత్సరము నాయన చివరి దినము ప్రభువా నీకు వందనాలు. దేవా మమ్మల్ని సజీవ లెక్కలుగా లెక్కింపజేసి నాయన గతించిపోయినటువంటి ఈ యొక్క నాయన నీకు వందనాలు. ఆయన ఈ సంవత్సరం అంతా కూడా దేవా నీకు వందనాలు. నీ అద్భుతమైన కృపను, నీ కాపుదలను, నీ సంరక్షణను ప్రభువా నీకు వందనాలు. నీ పోషణను మాకు అనుగ్రహించిన ఆయన ఈ విధంగా మమ్మల్ని నడిపించినందుకు కొరకే నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము. గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ యొక్క డిసెంబర్ మాసం నాయనకి స్తోత్రం చెల్లిస్తున్న 2023 చివరి దినముగా ఆయన నీ వాక్యాన్ని ఆయన కొద్దిసేపు ప్రభు అల్పులను అయోగ్యులను ఎన్నిక లేని దుమ్మిని దూలని నిలబడి ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి దయా తెగించి నిలబడి ఉంటుండగా పరలోకం నుంచి నీ బాహుగలటువంటి నీ బలమైన ఆస్తాన్ని చాచిన ఆయన దీన్ని బలపరచండి నాయన. నూతన ఆత్మతో, నూతన తైలముతో, నూతన శక్తితో నీ పరిశుద్ధాత్మతో నీ దాసుని నింపుమని ప్రార్థిస్తున్నాను. నా నోట నీ నోటి మాటల నుంచి ప్రభువా నీ చేతిని నన్ను కప్పించి వాక్యం ద్వారా ఇక్కడ కూర్చున్న ప్రజలతో మీరు నేరుగా మాట్లాడిన వారు బలపరచండి, ఆదరించండి, ఓదార్చండి. ఆయన నీ శక్తితో నీ బిడ్డలను ఆయన నింపి బలపరచమని, మీరే మాకు ఉపదేశించి మమ్మల్ని నడిపించమని నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఆయన ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ప్రభునందు పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగం మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో సమూయేలు గారు ఏం చెప్తున్నాడంటే 4 విషయాలు చెప్తా ఉన్నాడు. అలా మొట్టమొదటి ఏమంటున్నాడంటే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో మొట్టమొదటిగా అది తలంచుకొనండి అని అంటా ఉన్నాడు. ఏం చేశాడు దేవుడు గొప్ప కార్యాలు? యాక్చువల్గా సందర్భం ఏంటంటే అది వరకు దేవుడు ప్రజలు వెళ్ళినటువంటి ఐగుప్తుల నుంచి దేవుడు మోషే అహరోనులను పంపించి ఆ భయంకరమైనటువంటి కఠినమైనటువంటి దాసత్వం నుంచి ప్రజలను ఏం చేశాడంటే విడిపించాడు. ఏ విధంగా విడిపించాడు? 10 గొప్ప అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఐగుప్తు అనే దేశాన్ని ఏం చేశాడంటే సర్వనాశనం చేసి ప్రజలను ఏం చేశాడంటే గొప్ప జయోత్సవంతో ప్రజలను అక్కడి నుంచి నడిపించాడు. అయితే తర్వాత ఏమైందంటే మోషే గారు చనిపోయిన తర్వాత, యెహోషువ గారు చనిపోయిన తర్వాత ఏమైందంటే తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని న్యాయాధిపతులు ఏలారు. ఆయా కాలంలో ఒక్కొక్క న్యాయాధిపతి ఏం చేశాడంటే ఇజ్రాయెల్ ప్రజలను ఏలేవాడు అనమాట. ఏలుతూ అంటే పరిపాలించేవాడు. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంతకుముందు మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు వెళ్ళారు, ఎవరు పరిపాలించారు? ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? రెడ్డి గారు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు, రేవంత్ రెడ్డి గారు. అయితే ప్రభునందు పిల్లారా, ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా దాదాపు కొన్ని 100 ఏళ్ల పాటు ఏం చేశారంటే ఒక్కొక్క న్యాయాధిపతి ఆయన జీవితకాలం ముగియగానే ఇంకో న్యాయాధిపతి వచ్చి ఏం చేశారంటే ప్రజలను పరిపాలించారు. ఈ విధంగా పరిపాలిస్తున్న సమయంలో ప్రజలకు ఏం చేశారంటే ఒక న్యాయాధిపతి కాదు మాకు కావాల్సింది, మాకు సర్వలోక మర్యాద చొప్పున. అంటే అప్పట్లో అనేక దేశాలలో ఏం చేసేవారా అంటే ఇట్లా సేమ్ అప్పట్లో రాజులు ఉండేవారు కదండి. అప్పటికి అది వరకు ఇజ్రాయెల్ మీద ఎవ్వరు కూడా రాజుగా లేరు.
కేవలం ఒక న్యాయాధిపతిగా ఒక ఒక వ్యక్తి నిలబడి ఏం చేశారంటే దేవుడు ఎవరైతే కోరుకున్నాడో, దేవుడు ఎవరైతే అభిషేకించాడో ఆయన మాత్రం నిలబడి ప్రజలకు న్యాయాన్ని తీర్చేవాడు. ప్రజల పక్షంగా, దేశం పక్షంగా ఏం చేశారు అంటే ఒక యుద్ధాలు వస్తే వారితో యుద్ధం చేసేవాడు అన్నమాట. వారిని ఏమన్నారంటే న్యాయాధిపతులు అన్నాడు. ఉదాహరణకి న్యాయాధిపతి అంటే న్యాయాధిపతులలో మహానాయకుడు ఎవరయ్యా అంటే మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఎవరు మహానాయకుడు, మహాన్యాయాధిపతి ఎవరయ్యా అంటే మోషే గారు. ఉన్న న్యాయాధిపతులలో ఆయన మహానాయకుడు. ఆయన మోషే గారు ఒక జాతిని అంతటి కూడా అద్భుతమైన రీతిగా దేవుడు నడిపించేటట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా జరుగుతున్నటువంటి కాలంలో అప్పటికే చుట్టుపక్కలలో ఇజ్రాయెల్ ప్రాంతాల్లో అనేకమైన దేశాలు ఏం చేశారంటే ఒక రాజును నియమించుకునేవారు అన్నమాట. నియమించుకొని ఆయన పరిపాలన కింద అందరూ కూడా పరిపాలన చేసేవారు. అటువంటి సమయంలో ఊకే ఒక దిక్కు ఈ పక్కనే ఉన్నటువంటి ఫిలిష్తీ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే అప్పటికి సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు ఆయన తర్వాత సమూయేలు తదనంతరం ఆయన కొడుకులను న్యాయాధిపతిగా పెట్టాడు. అయితే ప్రభునందు పిల్లరా, ఈ సమూయేలు ఒక కొడుకులు ఏం చేశారంటే దేవునికి యథార్థంగా జీవించకుండా లంచగొండులై ఏం చేశారంటే న్యాయము కనబడకుండా న్యాయాన్ని కప్పిపుచ్చేశారు. లంచాలు పెంచుకొని ప్రజలకు సరి అయినటువంటి న్యాయాన్ని జరిగించకపోయేసరికి ప్రజలు ఏం చేశారంటే మాకు సర్వలోకము మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని అడిగారు. యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలంతటికి కూడా ఆ జనాంగం అంతటి కూడా రాజాది రాజు ఎవరయ్యా అంటే యెహోవా దేవుడే. యెహోవా దేవుడే వారు కనబడకని రాజుగా ఉండి ప్రజలందరినీ ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన పోషిస్తూ ఉన్నాడు. వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉన్నాడు. ఆ దేశం మీద కావాల్సిన సమృద్ధి అయిన వర్షాలను కుమ్మరిస్తూ ఉన్నాడు. యుద్ధాలు, కరువులు, కాంటాపాలు వచ్చినప్పుడు వాటన్నిటిలో ఒక రాజు చేయలేటువంటి కార్యాలు ఎవరు చేసేవారు అంటే దేవాది దేవుడు చేసేవాడు. ఆయన ఎక్కడి నుంచి చేసేవాడు? పరమందు ఆసీనుడై ఉండి. మన యేసయ్యకి ఏం పేరు చెప్పాడు ఒకసారి? ప్రకటన గ్రంథంలో ఆయన గురించి ఏమన్నాడంటే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు. అటువంటి దేవాది దేవుడే రాజు అయి ఉన్నప్పటికీ ఈ ప్రజలు ఏం చేశారంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని కోరుకుంటే అక్కడ సమూయేలు గారు ఏం చేశారంటే నాయన మీరు నన్ను సమూయేలు గారు ఎప్పుడైతే రాజు కావాలని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చొని మొర పెడతారో దేవుడు అంటాడు, అక్కడ చాలా బాధపడుతూ మాట అంటాడు, సమూయేలా వారు నిన్ను కాదు నన్నే రాజుగా ఉండకుండా వాళ్ళు తృణీకరించారని చెప్పేసి మనకి ముందు భాగాలలో ఆ యొక్క విషయం కనబడుతుంది. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో ఏ మాటలైతే చెప్పారో వాటి ప్రకారం జరిగింపుము. సమూయేలు ఏమనుకున్నాడంటే జనులందరూ కలిసి నన్ను రాజుగా అంటే న్యాయాధిపతిగా ఉండకుండా నన్ను విసర్జించారని చెప్పేసి సమూయేలు బాధపడుతూ ఉన్నాడు. అయితే యాక్చువల్గా అక్కడ దేవుడు ఏమంటాడంటే వారు నిన్ను కాదు నన్నే అంటే తమ్మును వేలకుండా వారు నిన్ను కాదు సమూయేలు నన్నే విసర్జించి ఉన్నారని చెప్పేసి ఆ సందర్భంలో ఉన్నటువంటి మాటలు తీసుకొని ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో ఏం చేస్తారంటే సమూయేలు గారు ప్రజలు చేసినటువంటి తప్పును మీరు దేవునికి విరుద్ధమైనటువంటి రాజును కోరుకున్నారు కాబట్టి ఇదిగో మీ మీదకి దేవుని యొక్క గొప్ప వడగళ్ళను అన్నీ కూడా కురిపిస్తాను చూడని చెప్పేసి సమూయేలు గారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తాడంటే ఆ దేశం అంతటి మీద గొప్ప వడగళ్ళు, ఉరుములను, మెరుపులను, భయంకర వర్షాలు కురిపించేసరికి ప్రజలందరూ కూడా ఆడలైపోతుంటారు, భయపడుతుంటారు. అప్పుడు సమూయేలుకి యెహోవాకును భయపడ్డట్టుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తుంటాం. చూడండి 12వ అధ్యాయం. థ్యాంక్ యూ, దేవునికి వందనాలు. చేసుకొని వచ్చినటువంటి బ్రదర్ని దేవుడు దీవించును కాక. 12వ అధ్యాయము 17వ వచనం. గోధుమ కాలమున ఇదే కదా మీరు రాజు నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై
యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొంచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును ఎంతగా భయపడ్డారంట. అంటే ఆ ఉరుములు, ఆ వర్షాలు, ఆ మెరుపులకి వాటి అన్నిటి కూడా జనులు ఏమయ్యారంటే ఇక మనం చస్తాంరా అని చెప్పేసి బహుగా భయపడ్డారంట. ప్రభునందు పిల్లారా, ఈ సందర్భాన్ని ఈ యొక్క సమూయేలు గారు జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడంటే, నాయన అంతగా భయపడవద్దు, మీ దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన కరుణ సంపన్నుడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని చెప్పేసి ఈ సందర్భంలో 24వ విషయంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దీని మీద మీరు జాగ్రత్తగా దృష్టి ఉంచండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాను అది మీరు సరే ఒకప్పుడు సరే దేవునికి రాజునికి నిర్ణయించమని మీరు గొప్ప పాపం చేశారని ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి దేవునికి సమూయేలుకు భయపడి ఎప్పుడైతే తమ తప్పిదాన్ని ఒప్పుకున్నారో అక్కడ దేవుడు పక్షంగా సమూయేలు గారు ఏమంటున్నాడంటే, సరే నాయనా మీరు చేసిన పాపాన్ని బట్టి దేవుడు క్షమిస్తాడు, అయితే మీరు ఒక విషయం చేయాలి. ఏం చేయాలంటే ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ కూడా తలంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఎవరు నిన్ను ఆదరించలేని స్థితిలో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, అప్పులలో ఉన్నప్పుడు, నీ జీవితము ఎవరు కూడా ఆదరించలేనటువంటి స్థితిలో నిన్ను ఎవరు లేవనెత్తారు, ఎవరు నిన్ను నడిపించారు, ఎవరు నీకు సహాయం చేశారు, ఇప్పుడు నువ్వు మంచి ఉన్నటువంటి స్థితి నీవు కలిగి ఉన్నావంటే అది ఎవరు చేస్తారు, అది జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ఆనాడు ఏం చేస్తామంటే సమూయేలు గారు ఆ యొక్క ఇజ్రాయెల్ జాతి అంతటి కూడా వివరిస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, నిజంగా ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు మన పితరుడైనటువంటి యాకోబు గారు ఆయనతో ఉన్నటువంటి 70 మంది అందరు కలిసి ఐగుప్తు దేశంలో ఏం చేస్తారంటే పరవాసిగా వెళ్తారు. అంటే పరదేశిగా, అంటే మన దేశం నుంచి ఇప్పుడు ఉదాహరణకి మన రఘు గారు ఉన్నారు, వాళ్ళ యొక్క 2 కొడుకులు ఎక్కడికి వెళ్ళారు, వారు వేరే దేశానికి వెళ్ళారు. దాన్ని ఏమంటారంటే తెలుగులో ఏమంటారంటే విదేశాలకు వెళ్ళారు. దాన్ని కూడా ఇంకో రకంగా ఏమంటారంటే పరదేశం, అంటే వేరే దేశం నుంచి మన దగ్గరకు వచ్చి నివసించారనుకోండి, అటువంటి వారిని ఏమంటారంటే పరదేశీ వాడు అని అంటారు అన్నమాట. అంటే విదేశీయుడు అని చెప్పేసి అదొకటి అర్థం. అయితే ప్రభు సేమ్ ఆ విధంగా దేవుని యొక్క ప్రజలు ఐగుప్తులోకి వెళ్ళారు. ఐగుప్తులో వెళ్తే అక్కడ ఉన్నటువంటి రాజుగారు ఈ యోసేపు బతుకున్నంత కాలం మంచిగా చూసుకుంటాడు. యోసేపు గారు ఎప్పుడైతే చచ్చిపోతాడో ఆ తర్వాత ప్రజలందరూ కూడా కఠినాతి కఠినంగా భయంకరంగా ఏం చేశారంటే ప్రజలని బాధపరిచారు, వారి యొక్క కష్టాజీతాన్ని దోచుకున్నారు, కఠినమైన బానిసత్వం చేసి వారికి ఇవ్వాల్సిన జీతం కూడా సరి ఇవ్వకుండా వారు ఏం చేశారంటే ఘోరాది ఘోరంగా వారిని వెట్టి పనులు చేసి, వెట్టి చాకరీ చేసి వారిని బాగా దోచుకున్నారు. అటువంటి సమయంలో ప్రజలు ఏం చేశారంటే యెహోవా దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడా అంటే అద్భుతమైన రీతిగా ప్రవక్త అయినటువంటి మోషే గారిని ఆయనకు తోడుగా అహరోను పంపించి ఆ దేశంలో ఘనమైనటువంటి కార్యాలు చేశాడు. పరో ఎలాగానే అయ్యా దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ప్రజలనంట పోనీ అనగానే పరో ఏమన్నాడు తెలుసా అండి, యెహోవా ఎవడు, యెహోవా ఎవడు, ఆయన ప్రజలు పోనించుటకు నేనెందుకు పోనీయాలని చెప్పేసి గర్వముతో అహంకారంతో ఆయన ఎందుకు అట్లా మాట్లాడాడు తెలుసా అండి. ఇప్పుడు అమెరికాన్స్ ఉన్నారు, ఈ మధ్య వాళ్ళు పవర్గా ఉన్నారు, కానీ దాదాపు సూపర్ పవర్గా అప్పట్లో ఎవరున్నారంటే 2000 ఏళ్ళ వరకు 1500 చరిత్రకారులు ఏమంటున్నారంటే 1500 లేదంటే దాదాపు 2000 ఏళ్ళ వరకు ఎవరు సూపర్ పవర్గా ఉన్నారంటే ఈ యొక్క ఐగుప్తులు బాగా సూపర్ పవర్గా ఉండి ప్రపంచాన్ని అంతటి కూడా ఏలారంట. ఏ దేశం మీదకి వెళ్ళినా ఆ దేశాన్ని జయించుకుంటూ వెళ్ళుకుంటూ పోవడమే. ప్రభునందు ప్రియారా, అటువంటి పరో యొక్క సైన్యముని ఆయన ఏం చేశారంటే ఎర్ర సముద్రంలో ముంచివేస్తాడు. ఆ దేశంలో భయంకరమైన తెగులు రప్పించడం ద్వారా ఆ యొక్క పరో భయపడి దెబ్బకి ఏం దిగొచ్చి ఏం చేశారంటే అయ్యా మీరు ప్రజలందరూ కలిసి దేవుని ఆరాధించడానికి వెళ్ళండి అని చెప్పేసి అప్పుడు ఆయన పంపించాడు. మీరు ఒకసారి వాక్య భాగం కనుక తీస్తే ఒకసారి నాతో పాటు నిర్గమకాండం 14:31 తీయండి.
14:31 31 నిర్గమకాండ. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక. మూలవాక్యంలో ఏమన్నాడు అక్కడ? ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేశానో అవన్నీ కూడా తలంచుకోమంటే ఏం గొప్ప కార్యాలు చేశాడంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, యెహోవా ఐగుప్తులో కలుగజేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేలులో చూచిరి. ఆ చూసి ఏం చేశారంటే ఆ ప్రజలు యెహోవాకు భయపడి ఆయన యందు భయము కలిగి భక్తి కలిగి ఆ ప్రజలు జీవించారంట. అంటే ప్రజలు అంతవరకు భయంకరమైన కఠినమైనటువంటి ఆ యొక్క దాసత్వమైనటువంటి ప్రజలని దేవుడు ఏం చేశాడంటే మోషేను పంపించి గొప్ప కార్యాలు దాదాపు 10 అద్భుతమైనటువంటి కార్యాలు చేయడం బట్టి ప్రజలందరూ కూడా ఏం చేశాడు అంటే దేవాది దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన బాహుబలాన్ని, ఆయన శక్తిని ఏం చేశాడు దేవుడు కనపరిచాడు. అక్కడ కనపరిచి ఏం చేశాడంటే ప్రజలను అక్కడి నుంచి ఐగుప్తుల నుంచి తీసుకొని వచ్చాడు ఆయన. ఈ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఒక చోట చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండము 4:32. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యము దీని వంటి వార్త వినబడేనా అని నువ్వు చూడండి. ప్రభునందు ప్రియులారా, ఆనాడు ఉన్నటువంటి అనేకమంటే దాన్ని ఏమంటారంటే ఏషియన్ నియరెస్ట్ ఉన్నటువంటి కంట్రీస్లలో కానీ ఇప్పటికంటే అప్పట్లో కూడా చాలా చుట్టుపక్కల దేశాలు చాలా అభివృద్ధి చెందాయి అప్పటికి. అయితే వాళ్ళకు కూడా మత గ్రంథాలు ఉన్నాయి. మనం చాలామంది ఒకసారి ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే తెలియక ఒక పెద్ద ఆయన దాదాపు 69 దేశాలు, మీకు తెలియాలని చెప్తున్నా, 69 దేశాలు ఆయన విదేశాలకు వెళ్ళి సువార్త చేసేది వచ్చాడు. అయితే ఆయన ఏమన్నాడంటే అసలు దేవుడు బైబిల్ మోషేతోని ఆ కొండ మీకు వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు అక్కడ చేతితోని ఆజ్ఞలు రాస్తాడు కదా, అంతవరకు చదువు లేదన్నాడు అనమాట. యాక్చువల్గా మోషే గారు రాసినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథానికి ముందు అంటే ధర్మశాస్త్రానికి ముందే పంచకట్టాలకు ముందే అనేక దేశాలలో అనేక ఏషియన్ నియరెస్ట్ కంట్రీస్లలో ఏం రాయబడ్డాయి అంటే ఈ మత గ్రంథాలు రాయబడ్డాయి. అర్థమవుతుందండి? అందులో కూడా దేవుళ్ళు దేవతలు ఇట్లా సృజించారు, ఆ తర్వాత వాళ్ళు మానవులు పడిపోయారు అని చెప్పేసి ఇంకొన్ని చోట రాయబడ్డాయి. అయితే ప్రభునందు పిల్లరా, కానీ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి ఒక దేవుడు వెళ్ళి ఆ ప్రజలను అక్కడి నుంచి విడిపించి వారిని తోడుకొచ్చినట్టుగా ఏ మత గ్రంథంలో లేదు. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఎందుకు ఈ దేవుడు ఈ మాట చెప్పాడు? 32వ వచనంలో ఏమన్నాడు ఆయన? దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా అంటే ఇజ్రాయెల్ జనం కంటే ముందే అనేక జనాలు ఉన్నాయి అక్కడ ఆ చుట్టుపక్కల దేశాలలో. అటువంటి దేశాలలో కూడా ఇటువంటి కార్యం జరిగిందా అని చెప్పేసి అక్కడ మోషే ద్వారా ఆ యొక్క ప్రజలతో అక్కడ కూడా మాట్లాడాడు. దేవాది దేవుడు ఏం చేశాడు, తన ప్రజలని ఒక దేశం నుంచి తన బలమైనటువంటి హస్తంతో ఏం చేశాడంటే ఇజ్రాయెల్ పక్షంగా ఆ యొక్క పర్వతో ఆయన సైన్యంతో పోరాడి ప్రజలను తీసుకొని వచ్చాడు. అటువంటి కార్యం చరిత్రలో ఎప్పుడు జరగలేదండి. అర్థమవుతుందా? మన దేశంలో కూడా ఒక పురాణంలో ఒక గాథ ఉంది. మన దేశంలో పురాణ గాథలు ఏంటంటే మన రాముడు గారు ఏం చేశారంట, సీతను తీసుకురావడానికి వంతెన కట్టి ఆయన వెళ్ళి తీసుకొచ్చినట్టుగా మా దాంట్లో ఉంది. కానీ ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ యొక్క బానిసత్వం నుంచి ఆ యొక్క పరో సైన్యం నుంచి దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలని వెలుపలకు నడిపించాడు. అటువంటి గొప్ప దేవుడు. ఆ విషయాలన్నీ కూడా సమూయేలు గారు ఏం చేస్తున్నారంటే మీ చరిత్రను ఒకసారి
జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ పట్ల ఏ విధమైనటువంటి కృప చూపాడు, ఏ విధంగా అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఏ విధంగా ఒక భయంకరమైన దేశంలో నుంచి ఒక క్రూడైనటువంటి ఆ పరో చేతి నుంచి మిమ్మల్ని దేవుడు విడిపించాడు. ఏ విధంగా మిమ్మల్ని మీ ఎదుట ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేర్చి ఎర్ర సముద్రంలో 6 నెలల మీద మీ దేవుడు నడిపించాడు. ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం కలుగుతాయంటే దేవుని పట్ల మనకు కృతజ్ఞత కలుగుతుంది. రెండోది విధేయత, వినయం కలుగుతుంది. దేవుడు నా పట్ల ఈ విధమైనటువంటి కార్యాలు చేశాడని చెప్పేసి మనం అందరం కూడా ఏం చేస్తున్నాం చాలామంది. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవా సన్నుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారంలో దేనిని మరవకుము అన్నాడు. ఇక్కడ కూడా సమూయేలు గారు అదే అంటా ఉన్నాడు. ఏమంటాడంటే, ఆ ప్రజలందరినీ, ప్రజలారా ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడు, అవన్నీ కూడా మీరు తలంచుకోవాలి. మనం కూడా అంతే. ప్రభునందు పిల్లారా, ఈ 2023 సంవత్సరంలో చాలా ధనవంతులైన వాళ్ళు, నాకంటే మంచి బలాజులు, జిమ్ చేసిన వాళ్ళు, పక్కనే ఇక్కడ మన సహోదరు మంచిరోల్లో ఉంటాడు, చాలా బలాజుడు, రోజు జిమ్కి వెళ్తాడంట. యవ్వన కాలంలో చచ్చిపోయాడు. వాళ్ళ ఇంటిలో ఇంకా పెళ్లి కాలేదు యవ్వనస్తునికి. చాలా బాధపడ్డారు ఆ యొక్క యవ్వనస్తుని గురించి. ఆ యొక్క సంఘంలో, మంచిరోళ్ళ సంఘంలో మా ప్రెసిడెంట్ గారు ఉంటారు. ప్రభునందు పిల్లారా, ఎవరికి మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. మన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ పునీత్ గారు, ఆయన బతికున్న అంటే ఆయన సినిమాల సంగతి నాకు తెలియదు, కానీ ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి సేవాక్రమాల గురించి విని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ప్రభునందు పిల్లారా, మరణం ఎవరికి చెప్పి రాదు. అది మనం బ్రతికున్నాము. గతించిన సంవత్సరం అంతా కూడా మన వెళ్ళినటువంటి ప్రయాణాల్లో నువ్వు నీ కుటుంబము క్షేమంగా ఉంది, దేవుని యొక్క కృప కాపుదల ఉన్నాము కాబట్టి మనం ఈనాడు సజీవంగా నిలబడ్డాం. ఇంకొద్దిసేపు అయితే మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతాం. అయితే ఎంటర్ అయ్యే ముందు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో నీకు వచ్చినటువంటి కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో దేవుడు నేను ఏ విధంగా ఆదరించాడు, దేవుడు ఏ విధంగా నేను లేవనెత్తాడు, నీ పిల్లలకు యొక్క పోషణ విషయంలో, వారి ఉద్యోగ విషయంలో, వారి యొక్క చదువుల విషయంలో ఏ విధంగా ఆయన సంరక్షించాడు, ఏ విధంగా పోషించాడు, నిన్ను ఆదరించలేనటువంటి స్థితిలో దేవుడు ఏ విధంగా నేను ఆదరించాడని చెప్పేసి, నువ్వు రోగంతో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా నిన్ను ముట్టి స్వస్థపరిచాడో, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మనం కూడా తలంచుకోవాలి. యేసయ్యా, అప్పుడు ఈనాడు చాలామంది మధ్యాహ్నం సాక్ష్యం చెప్పారు. ఈ సంవత్సరంలో చాలామంది ఏం చేశారంటే, దేవుడు మమ్మల్ని కాపాడండి, భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించాడండి అని చెప్పేసి సిస్టర్ గారు సాక్ష్యం ఇచ్చారు. ఇంకొక అమ్మగారు, నాకు దేవుడు అద్భుతమైన రీతిగా నా యొక్క చేతి పనులను దేవుడు దీవిస్తూ ఉన్నాడు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చారు. మన విష్ణు గారి యొక్క సతీమణి గారు, రమ సిస్టర్ గారు. ప్రభునందు పిల్లారా, వాళ్ళు ఒక్కలే కాదు, నేను కూడా సాక్ష్యం ఇచ్చాను. దేవుడు నన్ను కాపాడాడండి, భద్రపరిచాడని. దేవుని యొక్క భద్రత కనుక, కాపుదల కనుక లేదనుకోండి, ఉండేవాడిని నేను ఎప్పటికో. ఎవడో వచ్చి అసలే సైతాను సేవకులను ఎప్పుడు మింగుదామని చూస్తుంటుంది. సైతాను భూమి మీద సేవకులను బతకనివ్వాలని చెప్పేసి ఎప్పుడు కనిపెట్టుకొని వాళ్ళని రోడ్లో యాక్సిడెంట్లోనూ. చాలామంది మీరు గమనించండి, పాస్టర్లకు బాగా యాక్సిడెంట్లు అయితే గమనించారా? పాస్టర్ల వారు చేస్తున్న ప్రయాణాలలో ఎక్కువ వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఎందుకంటే సేవలను నష్టపరుస్తారు. ప్రాణం తీసి అంత శక్తి వానికి ఉండదు, కానీ ఈ విధంగా అపాయాలు కలిగజేసేయడానికి మాత్రం మనకి అధికారం ఉంది. అది కూడా ప్రార్థన పూర్వకం ఉంటే, దేవుడు కాపుదలు ఉంటే దాని నుంచి తప్పించబడతాం. కానీ ప్రభువునందు పిల్లారా, మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఈ 2024 ప్రవేశపోతున్న మనం అందరం కూడా ఈ సంవత్సరం యేసయ్యా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నిన్ను ఎవరు ఆదరించలేని స్థితిలో నీ పట్ల దేవుడు ఏం కార్యాలు చేస్తాడు, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ ఉద్యోగంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీకు ఆర్థికమైనటువంటి పరిస్థితులలో అన్నింటిలో కూడా దేవుడు ఏ విధంగా ఈ 2023 సంవత్సరంలో కాపాడాడు అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం తలంచుకొని ఆ యొక్క దావీదు భక్తుడు అన్నట్టు, నా ప్రాణమా ఆయన చేసే ఉపకారంలో దేనిని మరవకుండా దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి. అయితే ప్రభువునందు పిల్లారా, సమూయేలు గారు చెప్పినటువంటి ఆ మూల వాక్యంలో ఒక విషయంగా మాత్రమే కాదు, ఇంకో విషయం చెప్పాడు. రెండో విషయం, మీరు యెహోవా యందు చూడండి ఏమంటున్నాడు, ఆ ప్రజలు చెప్తా ఉన్నాడు,
చచ్చిపోతాము, నాశనం అవుతామని చెప్పేసి గజ 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 వణికారంటాడు. సమూయేలు గారికి దేవునికి అమ్మ మేము ఇంత గొప్ప పాపం చేశామని చెప్పేసి గజ గజ వణుకుతే అక్కడ భక్తుడు ఏమన్నాడంటే, బాబు భయపడవద్దు, మీ పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, నువ్వు అంటే ఆయనకు కనికరమైన, నువ్వు అంటే ఆయనకు ఇష్టం అని చెప్పేసి మీరు ఒకసారి 14వ వచనం చేయండి. అదే 12, 14, 4వ వచనమా 14 అనుకుంటా. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాడు, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన ఎడల ఏం కలుగుతుందంట? ఎప్పుడు క్షేమం కలుగుతుంది? దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు. అర్థమవుతుందండి? ఈ 2024 సంవత్సరంలో ప్రవేశపడబోతున్నాం మనం అందరం కూడా ఒక తీర్మానంతో వెళ్ళాలి. ఏంటయ్యా తీర్మానం అంటే, ప్రభువా ఈ 2023 సంవత్సరం అంతా కూడా అద్భుతమైన రీతిగా నన్ను నా కుటుంబాన్ని పోషించావు, కాపాడావు. భయంకరమైన తెగుళ్ళు వచ్చి అనేకులు చచ్చిపోయారు, ధనవంతులైన సైతము మట్టికి మన్నైపోయారు. ప్రభువా నీ కృపను బట్టి నన్ను నా కుటుంబాన్ని కాపాడావు కనుక నీకు వందనాలు అని చెప్పేసి, ఇదిగోనైనా ఈ 2024 సంవత్సరంలో నేను నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తాను అని చెప్పేసి ఒక తీర్మానంతో మనం ముందు వెళ్ళాలి. ఎందుకంటే ఈ 2024 సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే, గొప్ప దైవజనుడు ఎడ్వర్డ్ విలియం అన్న గారు ఏం చేశారంటే, ఇదే డిసెంబర్ 31 నాటికు 2022 సంవత్సరంలో ఆయన అద్భుతమైన ప్రసంగం చేశాడు. ప్రసంగం చేస్తే మతోన్మతులు ఏం చేశారంటే, ఆయన ఏమన్నాడు, వాస్తవం చెప్పాడు. యాక్చువల్ ఏమన్నా అంటే, 2023 సంవత్సరము క్రైస్తవులకు భయంకరమైన హింసలు రాబోతూ ఉన్నాయి. ఒక జెనోసైడ్ అంటే ఒక జాతిని ప్రజలను చంపేయబోతున్నారని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, అమెరికన్ ఇంటెలిజెన్స్ యొక్క రిపోర్ట్ని ఆయన ఏం చేసి చదవకుండా కేవలం నోటి మాటతో చెప్పేసరికి అది యూట్యూబ్లో పెట్టేసరికి చాలామంది మతోన్మాదులు ఆ యొక్క TV9 ఇంకా మహా ఛానల్ ఇంకొన్ని ఛానల్స్ ఉండే అవన్నీ కూడా ఏం చేశాయంటే, ఒక క్రైస్తవుడు చూడండి ఏ విధంగా ప్రజలకి ద్వేషాన్ని నూరిపేస్తూ ఉన్నాడో చూడండి, మోడీ గారి మీద, అదేవిధంగా మన భారతదేశంలో ప్రభుత్వం మీద అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా చెప్పారు. కానీ అన్న చెప్పినటువంటి ఎడ్వర్డ్ విలియం అన్న చెప్పినటువంటి 3 నెలల తర్వాత, దాదాపు 6 నెలల తర్వాత అన్న ఏదైతే చెప్పాడో అదే ఎక్కడ జరిగింది? మణిపూర్లో జరిగింది. అయితే అన్న మీద చాలా కేసులు వేశారు. కానీ అన్నకంటే ముందే దాన్ని ఎవరు రాశారంటే, నవ తెలంగాణ పత్రిక ఉంది కదా, నవ తెలంగాణ పత్రిక తెలుసా అండి మీకు? తెలంగాణ పత్రిక అది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎట్లనో అట్లా తెలంగాణలో నవ తెలంగాణ పత్రిక ఉంది. అందులో వారు పెద్ద 4వ ఫ్రంట్ మెయిన్ లైన్ పేపర్ ఉంటుంది, అందులో వేశారు పెద్దగా. ఎవరు అన్నారు, ఏ విధంగా చేశారు, ఆ రిపోర్టు ఎవరు చెప్పారని చెప్పేసి అవన్నీ వేశారు. తర్వాత మతోన్మాదులు అందరూ నోరు మూసుకున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే, రానున్న దినాల్లో నేను మొన్న నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తే వాళ్ళు కూడా ఏమన్నారంటే, కేవలం మణిపూర్లో అయింది కదా, అది రానున్న దినాల్లో అది అన్ని ప్రాంతాలు కూడా చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక రకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారంట. ప్రభునందు పిల్లలు, అందుకే భారతదేశంలో మేము క్రైస్తవులం లేకుండా చేస్తామని చెప్పేసి అంటా ఉన్నాం. అంటే మరి రానున్న సంవత్సరం మనకి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారికి క్షేమం కలగాలంటే, నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమం కలగాలంటే ఏం కలిగి ఉండాలి? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇంతవరకు నువ్వు దేవునికి సరి అయినటువంటి భయం లేకుండా, భక్తి లేకుండా జీవించాము. ఇక నుంచి ఆ విధంగా ఉండకూడదు మనం. ఎందుకంటే దేవుని పట్ల ఎవరైతే భయం కలిగి జీవిస్తారో, భక్తి కలిగి జీవిస్తారో వారి పట్ల దేవుడు విశేషమైనటువంటి అద్భుతమైన కార్యాలు చేసి వారిని పోషిస్తారని చెప్పేసి మనం వాక్య భాగం చూస్తూ ఉన్నాం. ఒకసారి కీర్తనకారుడు రాసినటువంటి 33 అనుకుంటాను చూడండి, 34, 9, 10 చదవండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియో ప్రభునందు రాబోతున్న సంవత్సరంలో
ఏ కొదువ నీ కుటుంబంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలో కొదువ లేకుండా నువ్వు జీవించాలంటే నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని పట్ల వినయ విధేయత కలిగి నువ్వు జీవించాలి. ఎందుకు అని అంటే ఎవరైతే దేవుని పట్ల భయం కలిగి భక్తి కలిగి జీవిస్తారో అటువంటి వారికి ఏం చేస్తారంట, నీ కుటుంబంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ ఆర్థికమైన పరిస్థితుల్లో కానీ దేవుడు ఎటువంటి మేలు కొదువ లేకుండా మేలుతో నీ కుటుంబాన్ని నింపుతాడు, నీ జీవితాన్ని దేవుడు నింపుతాడు. ప్రభునందు పిల్లారా, లాస్ట్ వీక్ మరి అయ్యగారు చాలామంది రాలేరు. అయ్యగారు ఇక నిలబడి భక్తిహీనుల గురించి మాట్లాడి నాకు చాలా మంచిగా అనిపించింది. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో వారి ఆశ భంగం అవుతుంది, భక్తిహీనులు కాపాడబడరు, భక్తిహీనులకు అనేకమైన శ్రమలు వస్తాయని చెప్పేసి అయ్యగారు ఆ రోజు అంతా కూడా భక్తిహీనుల గురించి మాట్లాడాడు. అయ్యేది మన ఆ రోజు క్రిస్మస్ జరిగింది కదండి, క్రిస్మస్ ఎప్పుడు కానీ ఆ రోజు చాలామంది రాలేదు, అందరు ఈవినింగ్ వచ్చారు. ఆ రోజు అయ్యగారు ఈ భక్తిహీనుల గురించి మాట్లాడాడు. మన జీవితంలో భక్తిహీనులుగా ఉంటే కనుక మనం దేవుని నుంచి మేలును కానీ, కాపుదలను కానీ, ఆయన సంరక్షణ కానీ మనం పొందుకోలేము. అయితే ఎవరైతే దేవుని పట్ల భయం కలిగి భక్తి కలిగి జీవిస్తారో అటువంటి వారికి దేవుడు ఏ మేలు కొదవగలేకుండా పోషిస్తారని చెప్తాను. కింది వచ్చాను చదవాలి. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒక నిమిషం నాతో పాటు చూడండి. ఈ సింహము దేనికి రాజు చెప్పండి? అడవికి రాజు. అది అడవి అంతటికి క్రూరమృగాలు అన్నిటికీ రాజు ఎవరయ్యా అంటే సింహము. అటువంటి సింహం పిల్లలకు సైతం ఒక్కొక్కసారి ఏమవుతుందంట, ఆకలితో దాని పిల్లలు అల్లాడుతాయంట. ప్రభునందు పిల్లారా, అది అడవికి రాజు అయినప్పటికీ తన సొంత పిల్లలకి ఆహారం పెట్టలేని పరిస్థితి. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారి జీవితంలో ఏం చేస్తానంటున్నాడు? ఏందో చదువు ఏ మేలు. హల్లెలూయా, దేవుని వందనాలు. ప్రభునందు పిల్లారా, మన జీవితంలో కూడా మనము మేళ్ళ విషయంలో కానీ, దేవుని కాపుదల విషయంలో కానీ, ఆ కీర్తనకారుడు 23 కీర్తన చదివి చూస్తే అక్కడ యెహోవా నా కాపరి నాకు లేమి కలదు అంటే నీ కాపరిగా నువ్వు ఎవరిని చేసుకోవాలి? ఇప్పుడు 2024 సంవత్సరంలో నీకు మాత్రం కాదు, నా కుటుంబానికి కూడా, నా భర్తకు, నా పిల్లలకి నువ్వు కాపరిగా ఉండు ప్రభు అని చెప్పేసి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఈ 2024 సంవత్సరం అంతా కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా మన్మని, అల్లుని, మన్మరాలని, నా కోడలని అందరూ కూడా ప్రభువా మీ కాపుదలలో కింద మేము ఉండాలి, నీ సంరక్షణలో ఉండాలి, నీ యొక్క పోషణలో మేము పోషించబడాలి ప్రభువా అని చెప్పేసి మనము దేవుని సన్నిధిలో భక్తి కలిగి ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన రీతిగా మనల్ని పోషిస్తారని చెప్పేసి మన వాక్యంలో చూస్తున్నాం. ఇదే కీర్తనకారుడు 31వ అధ్యాయము 19వ వచనం చదవండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు. 2 విషయాలు చెప్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారికంట దేవుడు ఈ 2024 సంవత్సరంలో ఏం చేయబోతా ఉన్నాడు? మేలు. అంటే నీ కొరకు ఆల్రెడీ 2024 సంవత్సరంలో ఎన్నో మేలు, ఈ 2023 సంవత్సరంలో జరగని అద్భుతమైన కార్యాలు అన్నీ కూడా ఎక్కడ దాచిపెట్టాడంటే 2024లో పెట్టాడు ఆయన. దాని అన్నిటిగా మనం విశ్వాసంతో దేవునికి విధేయులమే వాటిని మనం ఏం చేసుకోవాలి? స్వాతంత్రించుకోవాలి. మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రభువా ఇదిగో నీకు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తానని చెప్పేసి ఎవరైతే ఆ తీర్మానంతో ఉండి దేవుని సన్నిధిలో ఆ యొక్క 2024 అడుగు పెడతారో వారి నిమిత్తం దేవుడు దాచిపెట్టినటువంటి మేలు ఎంతో గొప్ప అని చెప్పేసి మనం బైబిల్ గ్రంథం చూస్తూ ఉన్నాం. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్ప. అటువంటి గొప్ప మేలు నువ్వు పొందుకోవాలంటే దేవుని పట్ల గొప్ప భయభక్తులు కలిగి జీవించాలి. భయము భక్తి అంటే ఏంటి? భయభక్తులు అంటున్నారు అయ్యగారు. సమూయేలు గారు కూడా ఏమన్నారు? ఆయన మీ కొరకు చేసిన గొప్ప తలంచుకొని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంచమన్నాడు కదా. భయభక్తులు అంటే ఏంటో మరి? ఇప్పుడు దయ్యం కూడా ఏం చేస్తున్నాయంట? దేవుని నామాన్ని ఉచ్చరించగానే భయపడి
గజగజ వణుకుతున్నాయంట. దానికి మనకేమైనా తేడా ఉందా అండి? చాలామంది దేవుని మందిరానికి వస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని కూడా ఆ దేవుని సన్నిధిలో వాక్యం వింటూ కూడా భయం లేని జీవితం జీవిస్తుంటారు, భక్తి లేని జీవితం జీవిస్తూ ఉంటారు, భక్తిహీనులుగా జీవిస్తూ ఉంటారు. అటువంటి వారికి దేవుడు ఏం మేలు చేయడని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, భయభక్తులు అంటే ఏంటో మనకు చక్కగా నిక్కచ్చితంగా మన చక్కటి మాదిరిగా ఉన్నటువంటి మహాభక్తుడు ఎవరయ్యా అంటే యోబు గారు. యోబు గారు ఒకసారి యోబు గారు గ్రంథం తీయండి, ఒకసారి మొదటి అధ్యాయం తీయండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. దేవుని యందు భయభక్తులు అంటే ఏం చేయాలంటే చెడుతనాన్ని అపవిత్రమైన విసర్జించాలి, పాపాన్ని విసర్జించాలి. బైబిల్లో ఒక చోట ఏమంటారంటే యెహోవా యందు నరులు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనం నుంచి తొలగిపోతారని చెప్పేసి సామెతకారుడు రాశాడు. ప్రభునందు ప్రియులారా, దేశంలో మన కేసీఆర్ గారు లాస్ట్ క్రిస్మస్ ఆయన చేతుల మీద జరిగింది. ఐక్య క్రిస్మస్ అక్కడ చేస్తారు కదండి, తెలంగాణ క్రిస్మస్ చేస్తారు. కేసీఆర్ గారు నిలబడి ఏమన్నారు అంటే, అసలు యేసయ్య అంటే ఆ మహాపురుషుడు, ఆ గొప్ప ప్రేమమూర్తి ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు. యేసయ్య చెప్పినట్టు బోధలు కనుక విన్నారనుకోండి ప్రపంచ ప్రజలు అందరూ కూడా జైలు అవసరం లేదు, పోలీస్ స్టేషన్లు అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య ఏం బోధించాడంటే ఆయన నీతిని బోధించాడు, ఆయన పరిశుద్ధతను బోధించాడు, ఆయన ఇంకోటి ఏం చేశాడంటే ప్రేమను బోధించాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, యేసయ్య ఏమన్నాడు, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉన్నట్టు. మనం ఎందుకు దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి అంటే, దేవుని యందు భయం కలిగి జీవించడం అంటే ఏంటంటే ఏదైతే దేవుని యొక్క వాక్యంలో చేయకూడదు, చూడకూడదు, తాకకూడదు అని ఉన్నాయో అటువంటి వాటికి దూరంగా ఉండాలి. అపవిత్రమైనటువంటి చూపులు కానీ, అసహ్యమైనటువంటి పాప సంబంధమైన వ్యభిచారం కానీ, త్రాగుబోతనం కానీ, దొంగతనం కానీ, మోసాలు కానీ, అన్యాయం కానీ, అక్రమం కానీ, దూషణలు కానీ, ఇవన్నిటిని కూడా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే వాటన్నిటినీ విసర్జించాలి. పరిశుద్ధులకు అది తగదు సుమా. ఎవరైతే అటువంటి కార్యాలు జీవిస్తారో వారు ఎంత మాత్రం పరలోక రాజ్యంలో వాళ్ళ హక్కుదారులు గారు. అంటే యేసయ్యను నమ్ముకొని కూడా యేసయ్య మందిరానికి వచ్చి రక్షణ పొందుకొని కూడా కొందరు మరలా అదే పాపంలో జీవించేవారు ఉంటారు. కాబట్టి అటువంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యానికి అర్హులు కారు. అదే విషయం చెప్తా ఉన్నాను. అయితే మనం ఎటువంటి భక్తి కలిగి జీవించాలంటే దేవుని పట్ల భయం భక్తులు కలిగి యోబు వలె మనం చెడుతనాన్ని, అది భయం అంటే. ఇంకో విషయం ఏమంటారంటే ఒక చోట సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన. అంటే ఎవరైతే నిజంగా అటువంటి యోబు లాంటి భక్తి కలిగి జీవిస్తారో అటువంటి వారి జీవితంలో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చాడు. యోబు గారికి ఒకప్పుడు ఉన్నది కొంచెమేనంటండి. వింటున్నారండి? ఇక నా వైపు చూడాలి. ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి బీద పరిస్థితిలో ఉన్నామో యోబు గారు కూడా ఒకప్పుడు ఏమి లేని స్థితే. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈయన యెహోవా యందు భయభక్తులు జీవించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంట తెలుసా అండి, అతనుకున్న కొంచెమైన దాన్ని ఏం చేశాడంటే దీవిస్తూ పోయాడంట, ఆశీర్వదిస్తూ. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు తెలుసా? సైతాన్ వచ్చి సాక్ష్యం ఇచ్చింది. దేవునితో అంటుంది అతనికి ఒకప్పుడు కొంచెమే ఉండే, ఆమె కొంచెం స్థితి ఉండే, ఆ బ్రదర్కి ఒకప్పుడు లేమి స్థితిలో ఉండే ప్రభు. ఆ బ్రదర్ ఇప్పుడు దీవించబడ్డాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, తను ఉండే ఆ యొక్క హృదయవంచన నువ్వు నెరవేర్చావు ప్రభు అని చెప్పేసి యోబు గురించి, యోబు పక్షంగా ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అంటే ఒకప్పుడు యోబుకి ఏముందంట? కొంచెమే ఉంది. మీరు చూడండి ఒకసారి యోబు మొదటి అధ్యాయం తీయండి ఒకసారి, 7వ వచనం చదువు. అదే నామం అంటే అక్కడ చదువు. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చినని
అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడు 10 వచనం చదువు. నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. దీని మీద చర్చ్ చాలా మంది మీరు అందరూ జాగ్రత్త వినాలి. ఏం చెప్తున్నాడు కదా సైతాను? అతడు యోబు గారు ఏ పని అయితే చేశాడో ఆ పనిని ఏం చేశాడంట? దీవించుచుండుట చేత అన్నాడు. ఒక్కసారి దీవించడం కాదు, చదవాలి వచనం. దీవించుచునే పోయాడు. ఎవరిని? యోబు ఎటువంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని పట్ల భయభక్తి గలవాడు, అతడు చెడుతనాన్ని అటువంటి భక్తుడు కాబట్టే దేవుడు ఏం చేశాడా అంటే అతని కొంచెం స్థితే ఉండనంట. కానీ దేవుడు ఏం చేశాడా అంటే అతను ఉన్నటువంటి ఆయన నమ్మకమైన స్థితిని బట్టి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించిన విధానం బట్టి, దేవునికి విధేయత కలిగి జీవించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతని యొక్క ఆస్తిని విస్తారంగా దేవుడు కనుక దీవిస్తే నీకున్నది కొంచెం అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. చూసావా, నువ్వు ఏదైతే ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ స్థితి అయితే కలిగి ఉన్నావో వాటిలో కనుక దేవుడు కనుక దీవించాలనుకోండి, నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు కష్టించి సంపాదించలేని యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంట? ఐశ్వర్యాన్ని ఇస్తుందంట. దేవాది దేవుని యొక్క ఆశీర్వాదం నీ కష్టాన్ని చూసి, నీ యొక్క భయం భక్తి కలిగి నీ విశ్వాస జీవితాన్ని చూసి దేవుడు కనికరించి నా బిడ్డ ఇంకెన్ని నాళ్ళు ఇట్లా జీవిస్తావు అని చెప్పేసి నేను దీవిస్తాను అని చెప్పి చేతి దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, నీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి. నీ కుటుంబ పరిస్థితి మారిపోతుంది, నీ పిల్లల జీవితము మారిపోతుంది. ఎప్పుడు అదే స్థితి కలిగి ఉంటామని చెప్పేసి ఎప్పుడు అనుకోదు. జాగ్రత్త. మీరు అందరూ కూడా ఒకసారి ఈ విషయం జాగ్రత్త గమనించండి. చూడండి, దేవాది దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. ఎన్నుకోకముందు ఆయన ఒకప్పుడు ఏం చేశాడు అంటే ఎన్ని సంవత్సరాల గొర్రెలు కాశాడు? చాలా సంవత్సరాలు గొర్రెలు కాశాడు. కానీ ఒక సంవత్సరం అంటే ఒక టైం వచ్చింది. ఒక టైం కాగానే ఏమయ్యాడు? మళ్ళా రాజు అయ్యాడు. అంటే మన జీవితంలో కూడా ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఈ 2000 సంవత్సరంలో నువ్వు అనుకున్న కార్యాలు జరగకపోవచ్చు. నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, నీ పెళ్ళిళ్ళ విషయంలో, నీ బిడ్డల చదువుల విషయంలో నువ్వు అనుకునే కొన్ని జరగకపోవచ్చు. అంత మాత్రం నీ నిరుత్సాహం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఒకానొక సమయంలో ఎస్తరు కూడా కనీసము తల్లిదండ్రులు లేనిది. కానీ ఒక సమయం వచ్చింది, దేవుడు ఏం చేశాడు? ఆమెని రాణిగా చేశాడు. యోసేపు కూడా ఒకప్పుడు చెరసాలలో ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. కానీ ఒక సంవత్సరంలో దేవుడు ఏం చేశాడంటే తక్కువ సమయం రాగానే ఆ దేశానికి అధిపతిగా చేశాడు. ప్రభునందు పిల్లారా, మన జీవితం కూడా అంతే. ఎప్పుడు ఇలాగే ఉంటాము. పోయే సంవత్సరంలో ఇన్ని కష్టాలు వచ్చినాయి ప్రభా, ఇప్పుడు కూడా అలాగే ఉంటాము అని చెప్పేసి అనుకోవద్దు. దేవుడు తప్పక నిన్ను కరుణించేవాడై ఉన్నాడు. దేవుడు తప్పక నీ స్థితిని మార్చగల దేవుడైనా, నీ బ్రతుకును అద్భుతమైన రీతిగా నేను ఎక్కడైతే నువ్వు అవమానపరచబడి, ఎవరి మధ్యలో నిందించబడి తృణీకరించబడ్డావో వారి మధ్యలో నేను అద్భుతమైన పాత్రగా నిలబెట్టి దేవునికి మహిమకరంగా నిలబెట్టే దినము, నేను దీవించే దినం ఒకటి వస్తుంది, ఉన్నది. తప్పకుండా దేవుడు నేను తప్పకుండా దీవించి ఆశీర్వదించే దినము వస్తుంది నీ జీవితం. దాని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని సన్నిధిలో భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే ఆ సామెతలు 22:4 వచనంలో ఏమన్నాడు? అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు. వినయానికి అంటే ఎవరైతే దేవుని పట్ల వినయము భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారికి ప్రతిఫలముగా ఏమిస్తాడు? ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును. దాని వలన దేని వల్ల కలుగును? దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే నీ పిల్లలని అద్భుతమైన రీతిగా దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నువ్వు చేస్తున్న చేతి పనిని దేవుడు తప్పకుండా దీవించి నీ కుటుంబంలో ఏమేమి కలగేస్తాడంట? స్థిరమైన ఐశ్వర్యం. కొందరు జీవితాలలో ఉండదు, అపపూర్తిగా ధనవంతులు ఉంటారు, మళ్ళీ అప్పటికే మళ్ళీ బికారగల్లా తయారవుతుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదం అలా ఉండదు. దేవుడు ఒక్కసారి కనుక ఆశీర్వదిస్తే నీ జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదం స్థిరంగా నిలిచిపోతుంది.
ప్రభునందు పిల్లారా, మనం ఆ విధమైనటువంటి దేవుని యొక్క భయభక్తులుగా జీవిస్తే దేవుడు ఐశ్వర్యాన్ని, దేవుని యొక్క ఘనతను, దేవుడి యొక్క జీవాన్ని, ఈ సమస్త మేళ్లతో మన కుటుంబాలను నింపుతాడు. మూడో వాక్యంలో ఇంకో విషయం చెప్పాడు. తర్వాత ఇక్కడ ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. ఏమంటాడు? నిష్కపటంగా జీవించాలి దేవుని పట్ల. నిష్కపటం అంటే ఏంటి చెప్పండి? కరెక్ట్, యథార్థత. రెండోది, ఏమాత్రం మోసం లేకుండా జీవించాలి. హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి వాళ్ళకి ఎవరు ఉన్నారు? ఉదాహరణకి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే ఇక యాకోబు కుమారులే. ఆ దీనని చెరపట్టినప్పుడు, అంటే అమ్మాయిని చెరిపినప్పుడు, అమ్మాయిని శీలాన్ని దోచుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క సహోదరులు కపట వేషముతో ఉండి, అంటే మనసులో హృదయంలో ఒకటి పెట్టుకొని ఆ దేశపు ప్రాముఖ్యమైనటువంటి వానితో వాళ్ళ తల్లిదండ్రులతో ఏమంటారంటే, మేము మా పిల్లని ఇవ్వమబ్బా, మా పిల్లని కనుక ఇవ్వాలనుకోండి మీరు ఏం చేసుకోవాలంటే సున్నతి చేసుకోవాలి. మీరు సున్నతి చేసుకుంటేనే మా పిల్లని మీకు ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే నోటి ద్వారా పలికారు. యాక్చువల్గా వారు హృదయంతో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ సున్నతి చేసినప్పుడు దాదాపు మగవాళ్ళందరూ కూడా కొన్ని రోజుల వరకు లేచి నడవలేని స్థితి అన్నమాట. అటువంటి సమయంలో అట్లా లేచి నడవలేని స్థితిలో, నిలబడలేని స్థితిలో మనం ఏం చేద్దామంటే కత్తులను తీసుకొని వాళ్ళని నరికి చంపుదామని చెప్పేసి ఆ హృదయంలో కపడం పెట్టుకొని బయటికి మాత్రం మా అమ్మాయిని ఇస్తామండి, మీకు మా దీనమ్మని మీకు ఇచ్చి పెళ్లి చేస్తామండి, కాకపోతే ఏదంటే ఒకటే ఒక కండిషను, మీరు సున్నతి మాత్రం చేసుకోవాలంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఆ అమ్మాయికి ఆ దేశంలో వెళ్ళిన వాటికి కొడుకుకి ఈ అమ్మాయి అంటే చాలా ప్రేమ కాబట్టి అందరితో మాట్లాడి అందరితో ఒప్పించి ఏం చేశారంటే ఆ నిబంధనకి ఓకే చేశారు. వీళ్ళు ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళు బాధపడుతూ రాత్రిపూట ఉన్నప్పుడు కత్తులను తీసుకొని ఆ దేశం మీద వాడి, ఆ ప్రాంతం మీద వాడి ఆ మగవారిని అందరూ చంపేశారట. చంపేసి వారి యొక్క పశువులని, వారికి ఉన్న ఆస్తిని, వస్త్రాలు అన్నీ కూడా దోచుకున్నారని చెప్పేసి మనం బైబిల్ గ్రంథం చూస్తాం. అంటే మన హృదయంలో, మన జీవితాల్లో మోసం లేకుండా ఉండాలి, కపడం లేని జీవితము జీవించాలి. మన దేవుడు ఎటువంటి వారిని ఇష్టపడతాడంటే యథార్థవంతులను దేవుడు ఎవరైతే యథార్థంగా జీవిస్తారో అటువంటి వారంట దేవాది దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూచెదరని చెప్పేసి మనం బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లారా, ఇంతవరకు కనుక నీ జీవితంలో కపటము, మోసము, మాలిన్యము, అపవిత్రమైనది ఉంటే వాటిని మీరు విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే దేవుడు ఏం చేస్తారంటే యథార్థవంతుల యొక్క గుడారాన్ని ఏం చేస్తారంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ ఇంటిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? నిష్కపటముగా, యథార్థవంతులుగా మనం జీవించాలి. చివరిగా ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. అంటే ఏం చెప్తా ఉన్నాడంటే, నాయన దేవుని పట్ల మీరు అందరూ భయం కలిగి జీవించాలి. ఎందుకు పూర్ణ హృదయంతో దేవుని సేవించాలని చెప్పేసి అంటే, ఉదాహరణకి జాగ్రత్తగా చూడండి, నేను ముగించేస్తాను. సొలొమోను గారు ఉన్నారు, అవునా కదండి? సొలొమోను ఏకంగా దేవాది దేవుని దర్శనంలో ముఖాముఖి ఆయనను చూసి ఆయనతో మాట్లాడిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నాకు జ్ఞానం కావాలంటే సొలొమోనుకు దేవుడు ఏం చేశాడు? జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. లోకంలో గనులైనటువంటి రాజులకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను సొలొమోనుకి చిన్న వయసులోనే దేవుడు ఏం చేశాడు? అనుకరించాడు. సొలొమోను కీర్తి ప్రపంచ దేశాలలో నలుమూల ప్రాంతాలలో ఏం చేయబడ్డదంటే కొనియాడబడింది. అటువంటి సొలొమోను సైతం ఏం చేశాడు అంటే, ఆ సొలొమోను దేవుని చేత ఆశీర్వదించబడ్డప్పటికీ, ఒకప్పుడు భయం కలిగి జీవించినప్పటికీ ఏమైందంటే ఆయన హృదయం దేవుని నుంచి తొలగిపోయింది. ఎందుని బట్టి అంటే దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం స్టార్ట్ చేశాడంటే అమ్మాయిలను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. భార్యలను మోహించాడంట. సొలొమోను ఏం చేశాడంటే కామారతులతో కలగడాయి అనేక మంది భార్యలను పెళ్లి చేసుకొని చాలా మందిని ఉంపుడు గతలుగా ఉంచుకున్నాడని చెప్పి మనం బైబిల్ గ్రంథం. ఎందుకు ఆయన హృదయం తొలగిపోయింది? ఎందుకంటే ఆయన పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించలేదు, దేవుని వెంబడించలేదు, దేవునికి భయపడలేదు, దేవుని యొక్క మార్గాలు నడుచుకోలేదు. అందుకే కొత్త నిబంధన కాలంలో దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయముతో. చూడండి ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం.
అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ఎట్లా ప్రేమించాలంట చెప్పాలి. ఇప్పుడు అందరూ చెప్పాలి. అక్కడ చెప్పట్లేదు కొందరు, నిద్రలు వస్తున్నాయండి. అందరు నాతో పాటు చెప్పాలి. చదవమ్మా. పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోను ఎవరిని ప్రేమించాలి? ఎవరు ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? మనం ప్రేమించాలి. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ వివేకంతో నేనేం చేయాలి? దేవుని ప్రేమించాలి. ఇది ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ. ప్రభునందు పిల్లారా, యేసయ్య ఇదే అంశాన్ని ఒక చోట మాట్లాడుతున్నప్పుడు అక్కడ వేరే వ్యక్తి మాట్లాడుతున్నారు. చూడండి, మార్కు సువార్త 12:33లో పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని. దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమిస్తానంట. ఆ బలులు అర్పిస్తాడు. చూసారా అండి? పాత నిబంధన కాలంలో ఉండే మీరు ఆ లేవే కాండం కనుక చూస్తే అక్కడ అనేక రకాల బలుల గురించి ఉంటాయి. ఆ బలులు అర్పిస్తానంట. దేవునికి ఇంపైన సువాసన అంట అది. అయితే దేవుడు దాన్ని రాను ప్రజలు ఏం చేశారంటే మాటి మాటికి ఆ మూగజీవాలను చంపుతున్నారు. కానీ అరే నా నిమిత్తము, నా పాపాల నిమిత్తం ఈ మూగజీవి చచ్చిపోతుంది అని చెప్పేసి ప్రజలలో ఏం కలగలేదంటే పశ్చాత్తాపం, మారుమనసు అనేది కలగలేదు. దేవుడు అందుకే ఏం లేదంటే ఒక చోట ఆమోస్లో అనుకుంటాను, బలులను అర్పలను నువ్వు కోరలేదు అంటాడు. నేను బలిని కోరువాడను కాదు, కానీ నేను కనికరాన్నే కోరువాడని అని చెప్పేసాను. అయితే ప్రభునందు పిల్లరా, ఆ బలుల కంటే, ఆ యొక్క హోమాలు అర్పించడానికంటే, నువ్వు ఇచ్చే కానుకల కంటే దేవునికి చాలా ప్రాముఖ్యమైన బలి ఏంటంటే దేవుని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించుటే. అన్నిటికంటే అవి బలుల కంటేను అధికమని. చూసారా అండి? ఆ విధంగా ప్రేమించాలి. నువ్వు అర్పించే కానుకల కంటే, నువ్వు ఇచ్చేటటువంటి దశమహాల కంటే, నువ్వు చేసే మంచి పనుల కంటే, కార్యాల కంటే దేవునికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే అంటే మన పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించుతాయి. ఉదాహరణకి ఆ సౌలు, మొదటి రాజు అయినటువంటి సౌలు గారు కూడా ఒక చోట దేవుడు ఏం చేశారంటే అమాయకులు అందరు నాశనం చేసి రాయ అంటే ఈయన ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి బలి రకమైనటువంటి మంచి పశువులను ఏం చేస్తాడు? నాశనం చేయకుండా తీసుకొని వస్తూ ఏమంటాడు? సమయలు చూసి సమయల దగ్గరికి దేవుడు వస్తాడు. ఈ సమయల దగ్గరికి వచ్చి సౌలు నన్ను అనుసరించలేకపోయాడు కాబట్టి అతను రాజుగా నియమించిన పశ్చాత్తాపడుతున్నా అంటే ఈ విషయాన్ని వచ్చి సౌలుకి వచ్చి చెప్తాడు. సౌలు ఏమంటారా అంటే నేను ఎందుకు తెచ్చాను తెలుసా? వాడిని ఆ పెద్ద పెద్ద ఆవులను ఎందుకు తెచ్చాను తెలుసా? దేవునికి బలి అర్పించడానికి అయ్యా అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నాడు? బొంకుతూ ఉంటాడు. అక్కడ దేవుడు సమయం ద్వారా ఆ యొక్క సౌలుని గద్దిస్తాడు. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు. సర్వంగా హోమాలు అర్పించకంటే ఆయనకు విధేయత చూపుట శ్రేష్టం అని చెప్పేసి అన్నాడు. ప్రభునందు పిల్లరా, మనం ఆ విధంగా మన జీవితాలను మనం సిద్ధపరచుకోవాలి. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో ఎవరైతే ఆయనను వెతుకుతారో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ఒక చోట ఇరిమేలు ఏమంటారంటే మీరు కనుక నన్ను వెతికిన ఏడల, పూర్ణ హృదయంతో నన్ను వెతికిన ఏడల మీరు నన్ను కనుగొంటారు, మీ యొక్క అవసరాలు తీర్చబడతాయని చెప్పేసి అక్కడ వాక్యంలో చెప్పాడు. ప్రభునందు పిల్లరా, మనం ఈ 2024 సంవత్సరంలో మనం దేవుని ఎట్ల భయము కలిగి, భక్తి కలిగి, రెండోది మోసం లేని, కపటం లేనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. చివరిగా పూర్ణ హృదయంతో దేవుని సేవించాలని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆ ద్వితీయోపదేశకాండం 10-12, ఇంకొకళ్ళు ద్వితీయోపదేశకాండం 28 తీయండి. ఒకళ్ళు 10-12 తీయండి, ఇంకొకళ్ళు ద్వితీయోపదేశకాండము 28 తీయండి. కాబట్టి ఇజ్రాయేలు
నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నా అంటే దేవుడు మనల్ని ఏం కోరుతా ఉన్నాడు? అది కూడా ఆ విధంగా భయభక్తులు కలిగి జీవిస్తే ఎవరికి మేలంట? మనకే మేలు. నువ్వు భయభక్తులు కలిగి జీవించాలనుకో, నీ పిల్లలను దేవుని ఒక భయంలో భక్తులు కలిగి పెంచావనుకో, ఎవరికి మేలు? నీకే మేలు, నీకే క్షేమం. నీకే దేవుడు ఏం చేస్తారంటే విస్తారమైనటువంటి దీవెన ఆశీర్వాదంతో నింపుతాడని చెప్పేసి మన వాక్యం మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మీరు అందరూ కూడా ఈ యొక్క అసైన్మెంట్ తీసుకోవాలి. ఈరోజు ఈ 28వ అధ్యాయం మొదటి వచనం చదవం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను నువ్వు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవించబడదు. ప్రభునందు మిగతా ఇక అక్కడ దాదాపు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పనుకునే ముందు ఈ అధ్యాయం తీసి చదవండి. ఎక్కడి నుంచి? 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి వచనం నుంచి 14 వరకు చదువుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పండుకోనండి. ఎందుకంటే అక్కడ చాలా ఆశీర్వాదాల గురించి చెప్పాడు అక్కడ. కానీ ఆశీర్వాదాలు అన్నిటి కూడా ఎవరికి చెందుతాయంట? ఎవరైతే దేవుని భయం కలిగి భక్తి కలిగి ఆయన మార్గములను అనుసరిస్తారో, ఆయనను సేవిస్తారో అటువంటి వారికి ఆశీర్వాదాలు. ఈ 2024 సంవత్సరము నాకు బహు విస్తారమైన ఆశీర్వాదాలు కావాలని ఉంది నాకు. హల్లెలూయా. చాలా రోజులు నేను చివరిగా చెప్పి ముంచేస్తున్నాను. చాలా రోజుల నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఉన్నా. ప్రభువా, నా అనేక సార్లు మీకు చెప్తా ఉన్నా, దేవా నన్ను కృపావరాలతో నింపుతానన్నావు, ఇంకెప్పుడు ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నా. ఇంకోటి, వివాహ విషయంలో దేవుడు చెప్పినటువంటి దర్శన ప్రకారం వెళ్ళి ఒకళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇవో మాతో మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే డోర్లు మూసేశారు. వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో నేను బాగా దేవుని స్తుతించి చాలా మంచి పని చేసావు ప్రభువా, వాళ్ళు ఇవ్వలేదని బట్టి నీకు వందనాలని చెప్పేసి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో మొర పెడతా ఉన్నా. చాలా సంవత్సరాల క్రితమే, ఇప్పుడు కాదు. నేను టీనేజ్లో ఉన్నప్పుడే పాలి యాంగ్షో గారు రాసినటువంటి ఒక పుస్తకాలు చదివాను. ఆ ఉద్యోగానికి తాళపు చెవి అని చెప్పి ఒక పుస్తకం ఉండే, చాలా ఫేమస్ పుస్తకం. అది ప్రపంచంలో చాలా అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం. అది 4వ కోణంలో ఆ విషయం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, నీకు ఏదైనా అవసరం ఉందనుకో, నువ్వు దేవుని చాలా స్పష్టంగా అడగాలి అని చెప్పి చెప్పాడు. అయితే నేనేం చేశానంటే ఆ పుస్తకం చదివి ఆనాడే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు దర్శనంలో, నేను నీ పరిచర్య నువ్వు పరిచర్యలోకి వచ్చిన తర్వాత నీ వివాహాన్ని చేస్తాను కుమారుడు అన్నాడు. ఆ విషయం చెప్తూ 127 కీర్తనలు ఉంది కదండి. అక్కడ యెహోవా ఇల్లు కట్టనేయడల దాన్ని కట్టువారు ప్రయాసం పెడతామని మొట్టమొదటిగా ఆ వాక్యం చదివి, కుమారుడా బాధపడకు, తప్పకుండా నీ యొక్క కుటుంబాన్ని నేను కడతాను అని చెప్పేసి దేవుడు వాగ్దానాలు చేస్తాడు. ఆ విషయాలన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకొని మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. వాళ్ళు అన్నారు, కాదు మేము ఇవ్వమా అని చెప్పేసి అన్నారు. మంచిది అని చెప్పేసి దేవుని ఇంకా ఎక్కువ స్తుతించడం, ఆరాధించడం చేశాం. దేవుడు ఒకరోజు ఉదయకాలం సమయంలో చెప్పాడు, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నా. ఏమన్నా తెలుసా అండి, కుమారుడా ఎంతెంతగా శ్రమపడి ప్రయాసపడుతూ ఉన్నావు, ఎన్ని కష్టాలు అయితే అనుభవిస్తున్నావు, అంతకంతకు అత్యధికంగా నువ్వు ఆశీర్వదించబడతావు అన్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని కొరకు నేను కూడా కనిపెడతా ఉన్నాను. ఆ యొక్క వివాహ విషయం మాత్రమే కాదు, పరిచర్య విషయంలో లాస్ట్ టైం అయ్యగారు అక్కడ ఉన్సంగిలో వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక ఎజికల్ అబ్రహ్మయ్య గారు అన్నారు, బలముగా నువ్వు ఆడబడబోతున్నావు కుమారుడు అని చెప్పేసి దేవుని ఆత్మధార ఆయన కూడా సెలవిచ్చారు. నేను కూడా దేవుని యొక్క దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు
కనిపెడతా ఉన్న సంవత్సరం దేవుడు చేయాల్సినటువంటి విస్తారమైనటువంటి పరిచర్య చాలా విషయాల్లో చేయలేకపోయినా, ప్రార్థన చేయలేకపోయినా, నేను కూడా ఏం చేయాలి ఇప్పుడు? నేను కూడా భయం కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి, నా పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాలి. అప్పుడు దేవుని యొక్క ఆ వాగ్దానాలు నా జీవితం కూడా అందరికి ఒకటే, పాస్టర్కి అలాగా, తల్లిదండ్రులకు అలాగా, పిల్లలకు అలాగా కాదు, అందరికీ ఒకటే రూల్. దేవుడు కొందరికి సపరేట్ ఇస్తారని చెప్పేసి అనుకోవద్దు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాము. దేవుని వాక్యంలో మనం ఎన్ని విషయాలు చూసామండి? 4 విషయాలు చూసాం. ఈ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేస్తాడో అన్నీ కూడా తలంచుకొని దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి. రెండోది, మూడోది, నిష్కపటులై జీవించాలి. మన జీవితంలో ఎటువంటి కాపట్యం లేకుండా, మోసం లేని జీవితం మనము జీవించాలి. 4వది, పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాలని, ఆరాధించాలని, స్తుతించాలి. అటువంటి వారిని పట్ల దేవుడు అద్భుతమైనటువంటి కృపను కుమ్మరించి వారి కుటుంబాలని, వారి వ్యక్తిగత జీవితాన్ని దేవుడు 2024 సంవత్సరంలో ఆశీర్వాదముగా ఉంచుతాడు గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అద్భుతమైన రీతిగా నాయన నీకు వందనాలు. ఈ యొక్క 2023 సంవత్సరం అంతా కూడా దేవా నీ యొక్క కాపుదలను, నీ సంరక్షణ, నీ పోషణ ఇచ్చి ప్రభువా మీరు ఆదరించి నడిపించినందుకు బట్టి నిన్ను స్తుతిస్తూ నేను గణపరుస్తూ ఉన్నాను. వ్యాధులలో, ఇరుకులలో, ఇబ్బందులలో తండ్రి నీకు వందనాలు ఉన్నప్పుడు ప్రభువా అయా నువ్వు ఆదరించి నాయన మీరు లేవనెత్తి నాయనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ యొక్క ప్రతి అవసరతను తీర్చినందుకు బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు అయా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. అనేక మంది గనులైన వారు, డబ్బున్నవారు, అందచందము గలవారు, జ్ఞానులైన వారు ప్రభువా ఈ 2023 సంవత్సరంలోనే అయా అనేక మంది ప్రభువా నీకు వందనాలు గతించిపోయారు తండ్రి. మట్టికి మన్న అయిపోయారు ప్రభువా. నీకు వందనాలు ఆయన. మమ్మల్ని ఈ విధంగా ప్రభువా నీకు స్తోత్రములైనా నీ సజీవ లెక్కలో లెక్కింపజేస్తావు. భయంకరమైన తెగుల నుంచి, ప్రమాదాల నుంచి, వ్యాధుల నుంచి, మరణపు అంచుల నుంచి నాయనా నీకు వందనాలు. మమ్మల్ని లేవనెత్తినందుకు బట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ ఉన్నాము. గొప్ప దేవా నీకు వందనాలు నాయనా. నీ బిడ్డలు ప్రభువా మరి ఎంతమంది నాయన ఈ 2023 సంవత్సరంలో ఏమేమి ఆశించి ప్రభా భంగపడ్డారో మాకు తెలియదు కానీ నాయన అయ్యా నీకు వందనాలు. ఇదిగో ప్రభా వారి జీవితంలో జరగలేనటువంటి కార్యాలను 2024 సంవత్సరంలో దేవా మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయనా. వారిని గొప్పగా దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారిని అభివృద్ధి పరచండి తండ్రి. నీకు వందన వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను తండ్రి నీకు వంద మీరు వర్ధిల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఇరుకులో, ఇబ్బందులలో, అప్పులలో కొట్టుమిట్లాడుతున్న బిడ్డలను దేవా వాటన్నిటి నుంచి కూడా మీరు విడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారిని ఆశీర్వదించండి నాయనా. నీ యందు భయభక్తులు గల నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. 2024 సంవత్సరంలో ఆయన ఆ విధమైనటువంటి మేళ్లను మేము అనుభవించడానికి నాయన, మేము చూడడానికి నీ కృపని పొందుకొని ప్రభువా అయా నీ కొంత నీ యొక్క మహిమార్థం మేము జీవించడానికి ఈ యొక్క సంఘ బిడ్డలందరూ కూడా మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఈ 2023 సంవత్సరంలో నువ్వు చేసే గొప్ప కార్యాలు అన్ని కూడా తలంచుకొని నాయన నీ యందు భయభక్తులు కలిగిన ఆయన నిష్కపటులై ప్రభువా వారి యొక్క పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించినటువంటి కృపను నీ కరుణ బిడ్డలందరూ కనికరించండి నాయనా. నీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరూ కూడా చేతులెత్తి మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వారి హృదయాలలో, వారి కుటుంబాలలో దేవాని కొంత ఫలింపజేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను బతిలాడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభువా. నీకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి నాయన నీకు వందనాలు. ఈ గొప్ప రక్షణను బట్టి నాయన, నీ కాపుదలను బట్టి 2023 సంవత్సరం అంతా కూడా దేవా మీరు తోడుగా ఉండి నాయన కాచి కాపాడి బ్రతికించి నడిపించినందుకు బట్టి, పెంచి పోషించినందుకు బట్టి నీకు వందనాలు. రానున్నటువంటి 2024 సంవత్సరం అంతా కూడా నీ ప్రజలను నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి ప్రభువా అయా నీ కాపుదలను మనకు అనుగ్రహించి నడిపించును మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.